రైట్. ఆచార్య గారు మీరు చెప్పండి. అంటే 3 స్థానాల్లో కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు. 3 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. అంతవరకు ఓకే. కానీ 3 స్థానాల్లో కూడా గెలుపు ఖాయమని అంత కాన్ఫిడెంట్‌గా కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. పర్టిక్యులర్‌గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి వస్తే గనక బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీతో పాటు ఫార్వర్డ్ బ్లాక్ అందరు అభ్యర్థులు కూడా బలంగానే ఉన్నారని చెప్తున్నారు కదా! మరి మీకు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఏదైతే 1 సంవత్సరంన్నర పాలన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రెఫరెండంగా ఇవాళ ఈ ఎన్నికలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. నిజంగానే సంవత్సరంన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాగ్దానాలు కానీ ప్రజలకు ఇచ్చిన మాట కానీ నిలుపుకొని ఈ ఎన్నికలలో మేధావులు, అదేవిధంగా విద్యావంతులు, గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఇచ్చేటువంటి ఈ తీర్పు చాలా ప్రధానమైనటువంటి తీర్పు. ఎందుకంటే ఏదో ఒక బై ఎలక్షన్ జరుగుతుంటే మాస్ ఎలక్షన్ ఇచ్చినప్పుడు అక్కడ ఒక రకమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఇవాళ నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్స్, టీచర్సు, మేధావులు వీళ్ళంతా కూడా ఈ ఎన్నికలలో ఓటేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క సంవత్సరంన్నర కాలంలో వీళ్ళ యొక్క ప్రభుత్వ పనితీరుకు మేధావులంతా కూడా ఓటేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు చూడండి, ఈ 2-3 రోజులుగా ముఖ్యమంత్రి కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు, ఓటమి భయం పట్టుకొని ఇప్పుడు కూడా ప్యానెల్లో మా అన్న దిలీప్ కుమార్ గారు మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నాడు, బీఆర్ఎస్ పార్టీ నిలబడలే, వీళ్ళిద్దరి ఒప్పందం వల్ల ఈ ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుందని. అంటే ఇవాళ వాళ్ళు నైతిక ఓటమిని అంగీకరించి ముందే ఇవాళ వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రజల్లో ఒక విధమైనటువంటి మేము ఎందుకు ఓడిపోయినామంటే బీఆర్ఎస్ వాళ్ళు నిలబడలేదు, వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసిరు కాబట్టి బీజేపీ గెలిచింది, లేకపోతే మేమే గెలిచేటోళ్ళం అని చెప్పాలని ఒక ఆలోచనతోటి ఈ రకమైనటువంటి గ్లోబల్ ప్రచారాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ ఎన్నికలు ఇవి ప్రధానమైనటువంటివి. ఏదైతే ఈ ఎన్నికలల్లో భారతీయ జనతా పార్టీ 3 సీట్లకు పోటీ చేయడం, మాకున్నటువంటి ప్రచార సరళిని మేము చేసుకుంటూ పోతున్నాం. కానీ అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ దాడి చేసి, కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందని చెప్తారు. ఇప్పుడే మన మిత్రుడు మా మల్లన్న చెప్తున్నాడు, లేదు కాంగ్రెస్ బీజేపీ 2 ఒకటే, వీళ్ళ లోపాయికారి ఒప్పందం ఉంది అని చెప్తున్నాడు. ఇవాళ ఈ మాట ఇప్పటిది కాదు, ఎన్నికల కంటే సంవత్సరం ముందు నుంచి కాంగ్రెస్ ఇదే మాట, టిఆర్ఎస్ ఇదే మాట. ఇవాళ మేమేం ప్రజల యొక్క తీర్పుని మేము ఆలోచన చేస్తున్నాం. ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు దేశవ్యాప్తంగా ఇచ్చే తీర్పు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే ఇప్పుడు ఎమ్మెల్సీ, రేపు స్థానిక, రేపు కార్పొరేటర్స్, మున్సిపాలిటీస్, ఇవన్నిట్లల్లా ప్రజాక్షేత్రంలో తీర్పు రాబోతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ బండి సంజయ్ గారిని టార్గెట్ చేసి ఇవాళ ఒక రెచ్చగొట్టే విధానం వీళ్ళు ప్రారంభం చేస్తున్నారు. వాళ్ళ మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ వాళ్ళు చేస్తున్నటువంటి గ్లోబల్ ప్రచారానికి బీజేపీ భయపడేది లేదు. ఇవాళ ఈ విద్యావంతుల యొక్క, ఈ గ్రాడ్యుయేట్స్ యొక్క, ఈ టీచర్స్ యొక్క వాళ్ళ విజ్ఞతతోటి వేసే ఓటుని ఈ ప్రభుత్వానికి చెంపపెట్టుగా రాబోతున్నది. అందుకే ఈ రకమైనటువంటి ఏదైతే అలజడు సృష్టిస్తున్నారని నేను భావిస్తున్నాను.